నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరంలో టౌన్ ప్లానింగ్లో అవినీతి పెరిగిపోయిందని, పద్ధతి మారకుంటే సిబిఐ చేతికి చిక్కుకోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే పులిపతి రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మండిపడ్డారు. ప్రతి విషయానికి లంచం అడుగుతున్నారని, ఇదే కొనసాగితే నేనే మిమ్మల్ని పట్టించాల్సి వస్తుందని, మీ పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. సిస్టమ్ మార్చుకోకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఏంటి అసలు దేనికి వచ్చారు? మీరు ఉద్యోగం దేనికి చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ మీకు ఉద్యోగం దేనికి ఇచ్చింది? ఉద్యోగం చేయలేక లంచాలు తీసుకుంటారు కదా. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు, మీరు డౌట్ పడక్కర్లేదు. ఈ అడ్జస్ట్మెంట్లో ఈ గవర్నమెంట్లో చేసిన పనులకి పేమెంట్లు ఇచ్చే బాధ్యత మాది, నేను ఇప్పిస్తాను. అలాగే కొంతమంది కాంట్రాక్టులు కనీసం మొబిలైజేషన్ కూడా మా దగ్గర డబ్బులు లేవండి, పని చేయలేమంటే నా దృష్టికి తీసుకురండి, నేను వాళ్ళకి ఏర్పాటు చేసి మీకు సపోర్ట్ చేస్తాను, మీరు ఇన్ టైంలో వర్క్ చేశారు చెప్పండి. కనీసం 3 months పని పూర్తయ్యేటట్టు ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేయడానికి వాళ్ళు చెప్పే ఇబ్బంది ఏంటంటే, మేము గతంలో కొన్ని వర్కులు చేసాం, మాకు పేమెంట్ రావటం లేదు. ఆ పేమెంట్ పాత పేమెంట్ సరిలేదు, ఇప్పుడు కొత్తగా వర్క్ మానిన తర్వాత కూడా మీకు పేమెంట్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు మా దగ్గర దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ ఎలా ఇవ్వాలి ఏంటి, నేను వాళ్ళకి కాంట్రాక్టులు అందరూ కొంతమంది వచ్చినట్టున్నారు ఇక్కడికి. వాళ్ళకి చెప్పేది ఏంటంటే, కొంత మొబిలైజేషన్ అడ్వాన్స్ నేను ఇస్తాను, మీరు పని చేయండి, పని చేసిన తర్వాత బిల్లు వచ్చే ఏర్పాటు చేయడానికి నేను ఆలోచన చేస్తాను. మీరు ఎంతమంది పని చేస్తున్నారు, ఎవరికి మొబిలైజేషన్ అడ్వాన్స్ కావాలో చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. తణుకు శ్రీ ముల్లపూడి తిమ్మరాజు హై స్కూల్లో 8, 9, 10 తరగతులు చదువుతున్న 72 మంది విద్యార్థులకు శ్రీ ముల్లపూడి వెంకటరమణ మెమోరియల్ హాస్పిటల్లో దంత విభాగము, కంటి విభాగము, గైనిక్ విభాగాల్లో ఉచితంగా వివిధ పరీక్షలు జరిపి సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమాన్ని హాస్పిటల్ డిఎంఎస్ ఎం రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ముల్లపూడి అర్చంద్ర ప్రసాద్, సిఏఓ కె వీరబాబు, ప్రధానోపాధ్యాయులు ఎన్ పార్థసారథి, ఉపాధ్యాయులు పి శ్రీనివాసరావు, వై కృష్ణాదిత్య, వై జగదీశ్వరి, ఎండి జమాల్ బాషా పాల్గొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని జేసీ రాహుల్ పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, కష్టాల్లో ఉన్నవారిని మనోధైర్యం ఇవ్వడం కూడా సమాజ సేవలో భాగమేనని ఆయన అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన P4 అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పేద వర్గాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ P4 కార్యక్రమ లక్ష్యమని జేసీ వివరించారు. హార్టికల్చర్ డిప్లొమా, హార్టికల్చర్, ల్యాండ్స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సులకు ఈ నెల 31న తుది విడత మాన్యువల్ కౌన్సిలింగ్ వెంకటరామనగూడెంలో నిర్వహించినట్లు ఉద్యాన కళాశాల రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 4 ప్రభుత్వ, మరో 3 గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి కౌన్సిలింగ్ జరుగుతుందని తెలిపారు. నర్సాపురం మండలం రుస్తుంబాదలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి పొలంలో పనిచేస్తున్న రైతు కూలీ రావి రాకేష్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనాటి బంగారు మాట. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల నుంచి ఎదగడం నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.